హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు స్టార్స్. పురాణాల్లో నారదుడు కలహభోజనుడని ఎవరో ఒకరికి ఏదో ఒకటి చెప్పి గొడవ పెట్టందే ఆయనకి తృప్తి ఉండదని అంటూ ఉంటారు. ఈ జనరేషన్ లో అలాంటి వ్యక్తి ఒకరున్నారు. ఆయనే రామ్ గోపాల్ వర్మ. ఆయన గొడవలు పెట్టే రకం కాదు, కానీ వివాదాలను సంచలనాలను సృష్టించే రకం. ఇలాంటి వాటికి ఆయన పర్మనెంట్ అడ్రస్. వివాదాలు సంచలనాలు లేకపోతే ఆయనకు అస్సలు మనశ్శాంతి ఉండదు. తాజాగా లక్ష్మీ ఎన్టీఆర్ విషయంలో ప్రమోషన్స్ లో సోషల్ మీడియాలో ఫుల్ గా వాడుకుంటున్నారు. తెల్ల చొక్కా, ఎగ్గట్టిన తెల్ల పంచె చేతిలో ఓ పొడవాటి కత్తిని పట్టుకున్న మనిషి ఫోటోను తన ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేసి ట్వీట్ల వర్షం కురిపించాడు వర్మ. మార్ఫింగ్ చేసిన ఆ ఫోటోలో ఫేస్ మాత్రం వర్మదే. ఫోటోతో పాటు ఆయన వేసిన ట్వీట్లు ఇలా ఉన్నాయి. ఏయ్, లక్ష్మీ ఎన్టీఆర్ విడుదలకి ఎవరైనా అడ్డొస్తే కబడ్డార్. రే, ఎన్టీఆర్ కథానాయకుడు కాదు, మహానాయకుడు కాదురా, ఆయన అసలు నాయకుడు. ఆ నిజం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి లక్ష్మీ ఎన్టీఆర్ లోని అసలు కథతో తెలుస్తుందిరా. డబుల్ కబద్దార్. ఎన్టీఆర్ గారు అసలు నాయకుడు, నేను ముదురు నాయకుడిని, మిగతా వాళ్ళు రకరకాల వేరే రకాల నాయకులు, వెన్నుపోటు నాయకులతో సహా. సారీ, టైపింగ్ మిస్టేక్. ఎన్టీఆర్ గారు అసలు నాయకుడు, నేను ముదురు నా కొడుకుని, మిగతా వాళ్ళు రకరకాల వేరే రకాల నాయకులు, వెన్నుపోటు నాయకులతో సహా. ఈ ట్వీట్లకు అర్థం తన సినిమాకు అడ్డంకులు సృష్టించడానికి ఎవరో ప్రయత్నిస్తున్నారని, ఒకవేళ అలా చేస్తే వారిని వదలనని వార్నింగ్ ఇవ్వడమే కదా. సినిమా రిలీజ్ డేట్ ప్రకటించక ముందే ఇలా ఉంటే ఇక విడుదల తేదీ ప్రకటన తర్వాత మరింతగా రెచ్చిపోతాడేమో గురుడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.